वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. 1000 రేకులున్న బంగారు పద్మంలో సువర్ణ రథంలో పద్మపీఠిపై కూర్చుని 16 సంవత్సరాల ప్రాయంలో మనోజ్ఞమైనటువంటి రూపంతో ఆవిర్భవించినటువంటి పద్మసరోవరంలో ఉన్న 1000 రేకుల బంగారు పద్మంలో బంగారు రథంలో పద్మపీఠిపై అధివసించి అన్ని ఆభరణాలు ధరించి పూలమాలలు ధరించి చేతిలో పద్మాలు ధరించి ఆవిర్భవించినటువంటి 16 సంవత్సరాల పడుచు ప్రాయంలో కనపడుతూ ఉన్న మహాలక్ష్మిని చూచి ఈ శుభ సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మహర్షులు దేవతలు అందరూ కూడా కీర్తించటం జరిగింది. వందే పద్మకరాం అంటూ ఆవిడ్ని కీర్తించారు. ఆ విధంగా కీర్తించిన తరువాత భృగు నారద తుంబుర మహర్షులు యోగులు మునులు ఇంకా ఎందరెందరో ఆ దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించి తన్మయులైపోయారు. అంతులేనటువంటి దివ్యకాంతులతో వెలుగుతూ బంగారు కమలంలో అసమానమైన జగదేక సౌందర్యంతో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని రెప్పల అర్పకుండా చూస్తూ ఉండిపోయాడట వెంకటేశ్వరుడు. ఆవిడ కోసమే కదా ఇంతకాలం తపస్సు చేశాడు. ఎప్పుడైతే తన తపస్సు ఫలించి తన తపఫలమైనటువంటి జగన్మాత ఆవిర్భవించిందో తన్మయత్వంతో ఆవిడ్ని అలా చూస్తూ ఉండిపోయాట. ఎప్పుడైతే కళ్ళు తెరిచి ఆవిడ్ని చూస్తూ ఉన్నాడో ఇంకా తపస్సు ఎక్కడా? తపస్సు చేసేవాళ్ళు కన్నులు మూసుకుని కదా ఉంటారు. తపఫలం ఎదురుగా కనపడింది. కనపడేటప్పటికీ ఆ మూసినటువంటి కన్నులు తెరుచుకున్నాయి. కన్నులు తెరిచేసరికి తపస్సు ఆగిపోయింది. ఏ తపస్సు ఫలితం ఏదైతే ఉందో అది లభించంగానే ఇంకా తపస్సు ఎక్కడ? ఇన్నేళ్లకి ఎన్నేళ్ళు లెక్క పెట్టడానికే లేదు. అన్ని సంవత్సరాల తరువాత తన మీద కోపాన్ని తగ్గించుకుని అలక అంటే చిరు కోపం, పెద్ద కోపం కాదు, చంపెయ్యాలి అన్నంత కోపం కాదు, ప్రణయం వల్ల వచ్చేటటువంటి కోపం, వాళ్ళ మీద ఉండే ఇష్టం వల్ల వచ్చే కోపం అలక. ఈ అలక ఇష్టుల మీద వస్తుంది తప్ప దుష్టుల మీద రాదు. దుష్టుల మీద వచ్చేది కోపం, ఇష్టుల మీద వచ్చేది అలక. అలక మాని తనని చేరుకోవడానికి వచ్చిందే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని ఆదరంగా ప్రేమగా ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నాడు కదా, అలా చూస్తూ
దగ్గరికి తీసుకున్నట్ట. తన దగ్గరికి తీసుకోవటంతో పాటుగా తన మెడలో ఇన్నాళ్ళు ధరించినటువంటి కల్హారమాలని ఆవిడ మెడలో ధరింపచేశాడు. కలువలు తామరలు లాగానే నీటిలో ఉండేటటువంటి ఒకానొక అందమైన పరిమళభరితమైన పుష్పాలు కల్హారాలు. ఆ కల్హారమాలని ఆవిడ మెడలో వేసి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఋషులందరూ అక్కడ చూస్తూనే ఉన్నారు. వారందరూ చూస్తున్నా దగ్గరగా తీసుకున్నాడంటే అది ఎటువంటి అశ్లీలమైనటువంటి ప్రవర్తన కాదు అని అర్థం చేసుకోవాలి. ఎన్నో యుగాలుగా వాళ్ళిద్దరూ, యుగాల కాదులేండి, కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఇద్దరు ఎడమొగం పెడమొగంగా ఉన్నారు. మనం అనుకున్నాం కదా ఇంతకు ముందే. అమ్మవారు కొల్హాపురంలో అటువైపుకు ముఖం తిప్పి ఉంటే ఇలాగా, అయ్యవారు తిరుమలలో ఇటువైపుకు మొగం తిప్పి ఉన్నాడు. అంటే ఇద్దరు ఒకరి వీపు ఒకరికి కనపడుతోంది కానీ ఒకరి ముఖం ఒకరికి కనపట్టల్లా. ఈ విధంగా ఉన్నారు. మరి ఆ విధంగా ఉంటే, స్థితికారకుడైనటువంటి విష్ణువు ఆ విధంగా ఉంటే, ఆ సృష్టిని పోషించవలసినటువంటి కర్తవ్యం ఎలా నిర్వర్తిస్తాడు? ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి ఆయన శక్తి అయిన లక్ష్మి దగ్గరుండాలి కదా. ఈ రెండు కలిస్తేనే సృష్టిక చక్కగా వ్యవహారం నడుస్తుంది. అందుకని అందరూ సంతోషించారు. ఈ లోకంలో ఇందరి సమక్షంలో ఇద్దరు ఒక్కటైన శుభవేళలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఇత్యాది దేవగణాలు వారి మీద పుష్పవృష్టి కురిపించాయి. దీనికి సంకేతంగానే మనం ఏదన్నా శుభం జరుగుతూ ఉన్నప్పుడు అక్షతలు వేయడం, పువ్వులు వేయడం లాంటి పనులు చేస్తూ ఉంటాం. వాళ్ళు మంగళ వాయిద్యాలు మోగించారు. వెంకటేశ్వరునితో కూడుకుని ఉన్న శ్రీ మహాలక్ష్మిని దర్శించిన బ్రహ్మాది దేవతలందరూ, ఇంద్రుడు మొదలైన దేవతలు అందరూ వచ్చారు కదా. ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శుభప్రదమైన దర్శనం చేసుకోవడానికి దేవతలందరూ వచ్చారు. అందరూ అనేక రకాలుగా కీర్తించారట. ఈ కీర్తనకి ఆవిడ సంతోషించింది. ఆవిడ సంతోషించిన కీర్తన మనం కూడా ఒకసారి అనుకుంటే మనల్ని కూడా అనుగ్రహిస్తుందేమో. ఓం నమ శ్రీయై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమ. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమ. ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమ. నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్న్యై నమో నమ. విచిత్రక్షౌమధారిణ్యై మృదుశ్రోణ్యై నమో నమ. పక్వబిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమో నమ. సురక్త పద్మపత్రాభకరపాదతలే శుభౌ సురత్నాంగదకేయూర కాంచీనూపుర శోభితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్రై ముక్తాహారైర్విభూషితే తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామ రూపాయై విద్యాయై తే నమో నమః. ప్రసీదాస్మిన్ కృపా దృష్టిపాతైరాలోకయాబ్ధిజే ఏ దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేందత్వం సమాప్నుయుః. ఈ విధంగా దేవతలందరూ కీర్తించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాటను అందించుకుంటూ మొత్తం అక్కడ చేరినటువంటి దేవగణమంతా జగన్మాత యొక్క ఘనతని కీర్తిస్తూ ఉండిపోయారు. ఆవిడ్ని శ్రీ అయి లోకదాత్రేయి. అమ్మా శ్రీ లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ఒక్కటనుకుంటున్నారా? లక్ష్మి అనంగానే అందరికీ ధనం మాత్రమే గుర్తొస్తుంది. అన్ని రకాల సంపదలు లక్ష్మే కదా. ఇక్కడ ఉన్నటువంటి వారిలో అందరికీ తల్లి, ప్రధానంగా దేవతలందరికీ పెద్దవాడైనటువంటి బ్రహ్మకి తల్లి. బ్రహ్మ మాత్రే, బ్రహ్మకి తల్లి అయినటువంటి దానా అంటూ ఆవిడ్ని కీర్తించారు. అమ్మవారి యొక్క రూపంలో ఏ అవయవాన్ని కీర్తించాలన్నా కనిపించేటటువంటిది పద్మమే.
ప్రతిదానికి పోలిక చెప్పాలంటే పద్మంగానే ఉంటుంది. ఆవిడ కన్నులు పద్మము, ముఖం పద్మము, చేతులు పద్మము, పాదములు పద్మము, అంతా పద్మమే. అందుకే ఆవిడ పద్మావతి. ఆవిడ కాంతి కూడా పద్మకాంతి. పద్మములు లేత గులాబీ రంగులో ఉంటాయి. దాని నుండి వచ్చేటటువంటి కాంతి ఏదుందో అటువంటి కాంతితో శోభిస్తూ ఉంటుంది. కనుక పద్మావతి అనేటటువంటి మాట ఆవిడికి పూర్తిగా వర్తిస్తుంది ఈ రూపంలో. ఆవిడ మూలంగా ఉన్నటువంటిది వైకుంఠంలో ఉన్నప్పుడు మహాలక్ష్మి. కానీ ఇక్కడికి దిగి వచ్చినప్పుడు మాత్రం ఆవిడ పద్మావతి. అన్ని అవయవాలు పద్మతో సంబంధం కలిగినటువంటివిగానే మనకి కనపడుతూ ఉంటాయి. మంచి పట్టు వస్త్రం కూడా ధరించిందట. విచిత్రంగా ఉన్నటువంటి పట్టు వస్త్రం. ఆ తరువాత ఆవిడ లక్షణాలన్నీ కూడా ఏవైతే సాముద్రిక శాస్త్రంలో ఉత్తమమైనటువంటి లక్షణాలుగా చెప్పబడ్డాయో అన్ని లక్షణాలతోనూ అక్కడ మనకి కనపడుతూ ఉంది. మంచి చందనం ధరించినటువంటిది, తాటంకాలు ధరించినటువంటిది, శోభగా ఉన్నది, ఉచ్చాల వరుసల దండలు ధరించినటువంటిది, చేతులలో పద్మాలు. పద్మహస్త అంటే రెండర్థాలు ఆవిడికి వర్తిస్తాయండి. పద్మం లాంటి చేతులు అని, పద్మం చేతులలో ధరించిందని ఋగ్యజు సామ రూపిణి అయినటువంటి ఆవిడ. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మూడు ఒక్క చోట. వీటిని త్రయి అన్న పేరుతో పిలుస్తారు. ఈ త్రయీ స్వరూపిణి లక్ష్మీదేవి. అటువంటి త్రయీ విద్యా స్వరూపిణి అయిన నీకు మేము నమస్కరిస్తున్నాము. మమ్మల్ని దయతలచవలసినది, మా పైన అనుగ్రహాన్ని వర్షింపచేయవలసినది అని దేవతలందరూ ప్రార్థించారు. ఇలా కీర్తిస్తూ ప్రార్థించిన దేవతల్ని, మునుల్ని, భక్తుల్ని ఉద్దేశించి ఆవిడ కటాక్షాపాంగ వీక్షణై, అదే కదా ఆవిడ కటాక్షము, కడగంటి చూపు. కడగంటి చూపు నుండి వచ్చే వీక్షణాలు అంటే కంటి కొసల నుండి వచ్చేటటువంటి చూపులతో ఒక పక్క శ్రీనివాసుడిని చూస్తోందిట. అంటే అందరికీ కనపడకూడదు, తాను ఆయన్ని చూస్తూ ఉన్నట్టు, తాను వెంకటేశ్వరుణ్ణి చూస్తూ ఉన్నట్టుగా, ఆయన అనుమతి కోరినట్టుగా అందరికీ తెలియకూడదు గనక అలా కడగంటి చూపుతో ఆయన్ని చూస్తూ ఆయన అనుమతిని తీసుకుని తనని కీర్తించినటువంటి వారి పైన వరాలని అలా వర్షింపచేసింది. అనేకమైనటువంటి వరాలు ఇచ్చింది వారందరికీ. దేవతలు ఎప్పుడూ కూడా వారి దర్శనం వృధా కాకూడదు, అందుకని వరాలు ఇస్తారు. వారిని ఒక్క మాట కీర్తిస్తే కూడా వారు రుణం ఉంచుకోరు, ఫలితం ఇస్తారు. నేను పొగిడానండి, ఫలితం రాలేదు అంటే నోటితో అన్నావు కానీ మనసుతో భావన లేదు కదా. త్రికరణాలతో అంటే నోటితో ఏం మాట అంటున్నారో ఆ మాటని మనస్సులో అనుకుంటూ చేతలలో క్రియలో కూడా భావం ప్రకటింపజేసినప్పుడు త్రికరణ శుద్ధి ఉంటుంది. త్రికరణ శుద్ధిగా చేసినటువంటి దానికి ఎప్పుడు కూడా ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆ విధంగా వీరు కీర్తించారు. దేవతలు ఎదురు చూశారు, ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా జగన్మాత, జగన్నాథుణ్ణి ఎప్పుడు చేరుకుంటుందా, వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యాన్ని మనం ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. వారు ఆవిడ రావడాన్ని కళ్ళతో చూస్తున్నారు, నోటితో కీర్తిస్తున్నారు, తాము కీర్తించిన దాన్ని తమ చెవులతో వింటున్నారు, చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు. కనుక త్రికరణ శుద్ధి ఉంది. అందువల్ల ఒక్క మాట త్రికరణ శుద్ధిగా పలికితే ఫలితం ఇస్తారు కదా. మరి ఇన్ని కీర్తించాక ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం ధర్మం కాదుగా. అది దేవతల యొక్క లక్షణం కానే కాదు. కనుక వారందరికీ వరాలను ఇస్తూ పలికిందనమాట ఆవిడ. ఇది మనం కూడా ఆవిడని దర్శించుకుంటే ఇవన్నీ మనకు వస్తాయని చెప్పి భావన చేసుకుంటూ నమస్కారం చేసుకుందాం. ఆవిడ్ని కీర్తించేటప్పుడు ఇవన్నీ మాకు తిరిగి ఫలితాలుగా వస్తాయని మనస్ఫూర్తిగా విశ్వసిద్దాం. ఓ దేవతల్లారా, భక్తుల్లారా, ప్రస్తుతం మీరందరూ చేసిన స్తుతుల వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. చాలా సంతోషిస్తున్నాను మీరు చేసిన స్తుతికి. ఎవరైనా అంతేనండి, పొగిడితే ఉబ్బిపోతారు. అబద్ధాలుగా సుమా ఉన్నది. అబద్ధాలు చెప్తూ ఉంటే తెలిసిపోతుంది వీళ్ళేదో ఆశించి నాతో ఇట్లా మాట్లాడుతున్నారు, నిజం కాదు అని.
కానీ ఉన్నదాన్ని మాట్లాడితే ఒక మంచి పని చేసినప్పుడు చేశావు అని చెప్పినప్పుడు దానికి ఎవరైనా సంతోషిస్తారు. మీరు చేసినటువంటి ఈ స్తుతి ఉందే, ఈ స్తుతి చేసి ఏది ఓం నమ శ్రీయై లోకధాత్రయ అని చెప్పేటటువంటి మాట స్తుతి ఉందే, ఆ స్తుతి చేస్తూ బిల్వదళాలతో నన్ను ఎవరు ఆరాధించినా నేను వాళ్ళని పూర్తిగా అనుగ్రహిస్తా. అంటే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వారి మీద నాది ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు పోగొట్టుకున్న సంపదలని, స్థానాలని, పదవులని తిరిగి పొందటమే కాక ఇంకా అభివృద్ధిని పొందుతారు. ఎవరికైనా ఏదైనా నష్టమైతే, పదవి పోయినా, ధనం పోయినా, ఏది పోయినా, సంపద అంటే ధనం ఒకటే కాదు కదండి, అన్నీ ఉంటాయి. వీటిల్లో దేన్ని కోల్పోయినా ఈ స్తుతి చేసి బిల్వదళాలతో గనక అర్చించినట్టయితే తప్పనిసరిగా వాటిని పొందుతారు. పైగా ఇంకా అభివృద్ధి కూడా కలుగుతుంది. ఈ స్తోత్రం చేసిన వారికి అందరికీ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సులభంగా సిద్ధిస్తాయి. ఇంతకు ముందు మనం కొల్హాపురం గురించి చెప్పుకుంటూ ఒక మాట చెప్పడం జరిగింది. అక్కడ ఋషులు వెళ్ళి లక్ష్మీదేవిని పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటూ ఉంటే కపిల మహర్షి ఆశ్రమంలో ఆవిడ్ని ప్రార్థించారు కదా కొల్హాపురం రమ్మని. ఎందుకు అంటే ఇది దక్షిణ కాశీ, ఒక రకంగా కాశీని దీన్ని తూచి చూస్తే ఇదే ఒక గోధుమ గింజంత ఎక్కువ ఉంటుంది ఫలితంలో అని చెప్పారు. కారణం ఏమిటి? కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది, కానీ ఇక్కడ మరణించాక ముక్తి, దానితో పాటుగా జీవించి ఉండగా లౌకిక జీవితంలో ఏ ఏ కోరికలు కోరుకుంటారో అవి కూడా లభిస్తాయి అన్నమాట చెప్పడం జరిగింది. అదే లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ అవి ఉంటాయి కనుక ఈ తిరుచానూరు అని చెప్పబడేటటువంటి ఈ రోజునున్న పేరది. అప్పుడు దాన్ని సుఖబ్రహ్మాశ్రమం అన్నారు. దానికి తిరుచానూరు అనే పేరు ఎందుకు వచ్చిందో మనం తరువాత భాగంలో తెలుసుకుంటాం. ఇక్కడ ఉన్న పద్మావతీదేవిని ఎవరైతే అర్చిస్తారో వారికి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు లభిస్తాయి. అందువల్ల తప్పనిసరిగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అందరూ. అంతేకాదు, నేను ఆవిర్భవించిన ఈ పద్మ సరోవరంలో ఈ శుభముహూర్త వేళలో సంకల్పపూర్వకంగా స్నానం చేసి నన్ను స్తుతించినట్లయితే దీర్ఘాయువుతో పాటు సర్వసౌఖ్యాలు పొందుతారు. అందుకే కార్తీక బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత పంచమీ తీర్థం అని చెప్పి అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజున ఈ పద్మ సరస్సులో పంచమీ తీర్థం అనే వేడుక నిర్వహిస్తారు. ఆ సమయంలో అమ్మవారితో పాటుగా అందులో స్నానం చేయాలని చెప్పి వేలాది, తప్పేమో లక్షలాది జనులు అక్కడికి రావటం జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ స్వయంగా చెప్పినటువంటి మాట. ఆ పంచమి నాడు ఎవరైతే ఈ తీర్థంలో స్నానం చేస్తారో పద్మ సరోవరంలో ఇదే శుభముహూర్తంలో, విజయ ముహూర్తం అని చెప్పారుగా, అప్పుడు వారికి దీర్ఘాయువు సర్వసౌఖ్యాలు లభిస్తాయి. ఐశ్వర్యం, విద్య, తేజోవంతులైన సంతానం కూడా లభ్యమవుతుంది. నేనిస్తా, ఆవిడ వరప్రసాదంగా ఇస్తానని చెప్పింది. ఎవరైతే ఈ సమయంలో అక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యాన్ని, విద్యని, తేజోవంతులైన సంతానాన్ని. పనికిరాని పిల్లలు పుడితే ఏం లాభం అండి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కొరగాని పుత్రుడు పుట్టిన అని చెప్పి తల్లి కడుపు చేటు తప్ప ప్రయోజనం లేదుగా. అందుకని అని ఆవిడ వరాలిస్తే దేవతలందరూ ఈ దివ్య ముహూర్తంలో సువర్ణ పద్మంలో అవతరించినందువల్ల పద్మాలయ, పద్మాసని, పద్మహస్త అయ్యావు గనక పద్మావతిగా అలమేలు మంగగా నిన్ను కీర్తిస్తున్నాను తల్లి అన్నారు. అన్నింటికి పద్మమే ఉంది గనక పద్మావతి అనే పేరు. అలమేలు మంగాని కూడా మేము నిన్ను కీర్తిస్తున్నామమ్మా, ఇవాల్టి నుంచి మహాలక్ష్మి ఇక్కడ వెలసిన నీకు పద్మావతి అనే పేరు, అలమేలు మంగ అనే పేరు, మేము ఆ పేరుతో నిన్ను కీర్తిస్తున్నామన్నారు. అలర్ మేలు మంగ. అలర్ మేలు, అలర్ అంటే పుష్పం, మేలంటే శ్రేష్టం. అలర్మేలు పూలల్లో శ్రేష్టమైనటువంటిది పద్మం. అందులో ఉన్నటువంటి అమ్మవారు మంగయ్య అంటే అమ్మవారు దివ్యమూర్తి, పూజించదగినది అని అర్థం. అలమేలు మంగ అంటే అలర్మేలు మంగ, అలమేలు మంగ అనేటటువంటి పేరుతో మనకి ప్రఖ్యాతి పొందింది. అలర్మేలు మంగ అన్న, అలమేలు మంగన్న, పద్మావతి అన్న అర్థం ఒక్కటే, పద్మమునందు ఆవిర్భవించిన దేవి అమ్మవారు అని.
ఈ రోజు నుంచి ఆ పేరు పెట్టాము అన్నారు. అందుకని పద్మావతీ దేవిని కీర్తించటం అంటే సాక్షాత్తు లక్ష్మిని కీర్తించినట్టే. ఈ తిరుచానూరు అనబడేటటువంటి ఈ ఊరిలో ఉన్న అమ్మవారిని పూజించినప్పుడు పద్మావతిగా పూజిస్తారు. మిగిలిన సమయాల్లో ఆవిడ మహాలక్ష్మి అంటారు. ఇప్పుడు దేవతలందరూ కూడా ఆవిడ్ని కీర్తించి ఉన్నటువంటి ఆ సందర్భంలో వెంకటేశ్వరుడు సువర్ణ పద్మంలో పద్మావతిగా అవతరించిన శ్రీ మహాలక్ష్మిని తన హృదయంపై కొలువుండడానికి సాదరంగా ఆహ్వానించాడు ఆయన. ఇక్కడ వీళ్ళందరూ కీర్తించారు, పరమయోగులు మొదలైనటువంటి వారంతా. ఆవిడ్ని ఏం చేశాడు? సాదరంగా ఆహ్వానించి ఆవిడ ఉద్భవించింది పద్మంలో, సువర్ణ పద్మంలో, ఇక్కడ తన హృదయ పద్మంలో విచ్చేసి నివసించమని కీర్తించాడు. అప్పుడు విష్ణు భగవానుడి ఆజ్ఞ మేరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆయన వక్షస్థలం పైన వ్యూహలక్ష్మిగా వెళ్ళి చేరుకున్నది. అర్చామూర్తిగానేమో విభుజ వ్యూహలక్ష్మి అన్నది 2 చేతులు కలిగినటువంటి, 2 చేతుల్లోనూ పద్మాలను ధరించి స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారి హృదయ పద్మంలో అదే పద్మపీఠిక మీద ఆసీనురాలై ఉన్నది వ్యూహలక్ష్మిగా. మరి ఇక్కడ ఉన్నదెవరు అంటే 4 చేతులు కలిగినటువంటి పద్మావతిగా ఇక్కడ ఆవిర్భవించి ఉన్నది. అర్చామూర్తి వ్యూహలక్ష్మిగా అక్కడ ఉన్నది అంటే మరి తిరుచానూరులో ఉన్నది ఎవరు? తిరుచానూరులో ఉన్నది అదే పద్మావతి. మరి ఈ పద్మ సరోవరంలో వెలిసినటువంటి అమ్మవారు వ్యూహలక్ష్మిగా విష్ణు హృదయంలో చేరి ఉంటే ఇక్కడ ఆవిర్భవించినటువంటి ఈ పద్మావతి అలమేలుమంగ భక్తులను అనుగ్రహించటం కోసం వారు పూజించటానికి వీలుగా అర్చామూర్తిగా వెలసి ఉంది. ఇక నుండి లక్ష్మిని తన హృదయంలో కలిగి ఉన్నాడు గనక ఆయన శ్రీకి నివాస స్థానమయ్యాడు గనక శ్రీ నివాసుడు అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందాడు. ఆ శ్రీనివాసుడికి శక్తిని ఇచ్చిన శ్రీ స్వరూపంగా ఉన్న ఆ పద్మావతీదేవికి నమస్కరించుకుంటూ సర్వం శ్రీ పద్మావతీ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.